ఇదిగోండి నేను గీ వేసాను. గీ హీట్ ఎక్కుతుంది చూడండి, మెల్ట్ అవుతుంది. ఇప్పుడు ఇడ్లీ పిండి వేసేయాలి. ఇడ్లీ పిండి అండి ఇది, ఇదిగోండి ఇడ్లీ పిండి వేసేయాలి. ఇడ్లీ పిండితోనే దిబ్బ రొట్టె చేస్తారు. నేను మా పిల్లలకి దిబ్బ రొట్టె అనలేక ఇడ్లీ కేక్ అనేసి నేర్పించాను అనమాట. అది హీట్ ఎక్కినాక ఇడ్లీ కేక్ వేయాలి అందులో. అదే ఇడ్లీ పిండి వేసేయాలి. ఇడ్లీ పిండి వేస్తే ఇడ్లీ కేక్ అవుద్ది. ఇది చూసారా, అలా మూత పెట్టేసేయాలి. ఇడ్లీ పిండితోని దిబ్బ రొట్టె అయిందా లేదా అనేసి. ఓకేనండి. నెక్స్ట్ సైడ్ అంటే వన్ సైడ్ కాలింది కదా, నెక్స్ట్ సైడ్న టర్న్ చేయాలి. చూడండి ఇలా మెల్లిగా ఇలా టర్న్ చేయాలి. నెక్స్ట్ సైడ్ ఇలా అన్నమాట. ఇలా 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 తీసి టర్న్ చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ కాలింది కదా, మళ్ళీ కింది సైడ్ కూడా సేమ్ ఇలాగే యాజ్ తీసి కాల్చాలి. మళ్ళీ మూత పెట్టేయాలి. అందరూ ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టాలి. అందరూ చాలామంది ఆయిల్లో దిబ్బ రొట్టె వేస్తారు. నేను మా చిన్నపిల్లలు ఇంట్లో మా పెద్దబాబు చిన్నబాబు కోసం అనేసి గీలో వేస్తుందా అనేసి, కాలిపోయిందా లేదా అనేసి, కింది సైడ్ కాలిందా లేదా అనేసి. కాలినట్టుంది, కాలిపోయింది కింది సైడ్. దిబ్బ రొట్టె అనేది చూద్దాము అయ్యిందా లేదా అనేసి. కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేద్దాము. చూసారా, ఇదిగోండి దిబ్బ రొట్టె అండి ఇది. ఇది ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకోవాలి. పిల్లలకి చాలామంది ఆయిల్లో వేస్తారు, నేను మాత్రం ఆయిల్లో చేయను అనమాట. దిబ్బ రొట్టె అండి ఇది. ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇడ్లీ పిండితోని చేస్తారనమాట. అంటే ఒక ప్యాన్లో ఆయిల్ కానీ గీ కానీ వేస్తారు. నేను గీ వేస్తాను. ఇలా అనమాట. దిస్ ఈజ్ దిబ్బ రొట్టె ఇడ్లీ పిండితోని చేస్తాను.